నమస్తే, నేను మీ బోసుకుమారి. రాహుల్ రామకృష్ణ ఆయన చేసినటువంటి ట్వీట్, తర్వాత చేసినటువంటి డిలీట్, రాజకీయాలకు నాకు ఎందుకయ్యా బాబు, నేను పోయి సినిమాలు చేసుకుంటా, ఈ రకంగా 1 by 1 జరిగినటువంటి స్టెప్స్, ఆయన మీద జనసైనికులు విరుచుకుపడినటువంటి తీరు, పవన్ కళ్యాణ్ గారిని ఆయన అడిగినటువంటి ప్రశ్నలు, ఇవన్నీ కూడా బాగా చర్చనీయాంశమని మీకు తెలుసు. బట్ ఇలా ఎందుకు జరిగింది అనేటువంటి విషయాన్ని చూస్తే, తెలంగాణ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్పీచ్, దాంట్లో తెలంగాణ మీ అయ్యే జాగిరా అనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి వర్డ్, ఇవన్నీ కారణం కావచ్చు. దీంట్లో మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, ఓకే డన్, ఈ సమాజంలో పెట్టేటువంటి చేతినే అంటే కొరుకుతారా, పళ్ళిచ్చేటువంటి చెట్టునే కొడతారా? ఎందుకు అని అంటే, ఇక అది భగవంతుడి సృష్టి, మనం చేసేదేం లేదు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి చెప్తాను. ఇప్పుడు గిరిజనులకు సంబంధించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆయన ఈ రామకృష్ణ అనేటువంటి ప్రశ్నించాడు. అంటే వాళ్ళ గ్రామ సభలు కానీ, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి భూములు కానీ, ఈ విషయంలో మొత్తం మీద అంత చట్ట ప్రకారం జరుగుతుందా లేదా అనేటువంటి విషయాన్ని అడిగాడు ఆయన. ఇదే విషయాన్ని ఈ రామకృష్ణ అనేటువంటి ఆయన ఎంతకాలం నుంచి తెలంగాణలో ఉంటున్నాడు, ఎంతకాలంగా ఆయన సినిమాలు చేస్తున్నాడు, ఎంతకాలంగా కేసీఆర్ గారి పరిపాలన చూస్తుంటాడు, మొత్తం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూస్తుంటాడు. మరి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కంటే తెలంగాణలో కూడా మరి గిరిజన ప్రాంతాలు ఏమైనా ఉంటాయి కదా, మరి వాటి గురించి ఆయన ఎప్పుడైనా ప్రశ్నించి ఉంటాడా? ఎప్పుడన్నా ఒకసారి కాబట్టి ఒకసారి ప్రశ్నించి ఉంటాడా? ఇప్పుడు గిరిజనులకు సంబంధించి నాకు తెలిసినంత వరకు ఈ భారతదేశంలో గిరిజనులకి పవన్ కళ్యాణ్ గారు చేసేంతగా ఎవరు చేయలేరు, ఖచ్చితంగా చేయలేరు, ఇంకా చేస్తూనే ఉన్నాడు. అంటే వాళ్ళకి నాకు తెలిసి కనీసం రోడ్డు ఎలా ఉంటుందో కూడా తెలియదు. చాలా గిరిజన తండాలు రోడ్లు పంపించేశాడు, అంబులెన్స్లు పంపించాడు, అసలు కరెంట్ మొక్కమే తెలియనటువంటి వాళ్ళకి కరెంట్ ఇప్పించాడు, అనేకమైనటువంటి అంటే మౌలిక సదుపాయాలన్నీ కల్పించేశాడు. అసలు అది తెలియదు ఇంతవరకు వాళ్ళకి. అలాంటి వాళ్ళందరికీ ఇచ్చేసాడు. వాళ్ళ హక్కుల కోసం అహర్నిశలు కష్టపడుతున్నాడు, వాళ్ళ జీవితాలని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నాకు తెలిసి స్వతంత్ర భారతంలో ఇంతవరకు కూడా గిరిజనులకి ఎవరు ఇంతగా చేసినటువంటి వ్యక్తులు లేరు. కానీ పవన్ కళ్యాణ్ గారు త్రికరణ శుద్ధితోటి వాళ్ళ జీవితాలు బాగు చేయడానికి అనేకమైనటువంటి ప్రణాళికలతోటి ముందుకు వెళ్తున్నారు. ఈ విషయంలో ఒక రకంగా చెప్పాలంటే చాలా మంది రాజకీయాలు ఆశ్చర్యపోయారు. ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆశ్చర్యపోయారు. అంటే ఈ స్వతంత్ర భారతంలో ఇంతవరకు పరిష్కారం కానటువంటి ఎన్నో సమస్యలు ఆయన పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంతవరకు ఈ స్వతంత్ర భారతంలో గిరిజనులకు ఎవడు పీకింది ఏమి లేదు. ఈయన వచ్చేసి ఇప్పుడు మాట్లాడతాడు సొల్లంతా. బట్ ఏంటనంటే, ఈ రాహుల్ రామకృష్ణ అనేటువంటి వ్యక్తి, నువ్వు మామూలుగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వాటిని చేసి అంటే చెప్పి ఆ తర్వాత ఈ చేస్తే బాగుంటుంది అనేటువంటి నీ ఒపీనియన్ చెప్తే ఓకే, ఒపీనియన్ చెప్పొచ్చు, ప్రశ్నించవచ్చు, ఓకే. కానీ ఇంతకు ముందు ఈ విషయం మీద నువ్వు ఎంతమందిని ప్రశ్నించావు, దానికి సంబంధించి నీకు వచ్చేటువంటి రిజల్ట్స్ ఏంటి? నడి బజార్ మీద తొక్క తీస్తారు మామూలుగా. నువ్వు కానీ ఇట్లా కానీ ఏదైనా మాట్లాడి ఏదైనా వర్కౌట్ చేసి తొక్క తీసి పెడతారు. పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ధైర్యాలు వచ్చేస్తాయి అందరికీ. కానీ ఆయన ఏమైనా దాన్ని తప్పుగా తీసుకునేటువంటి వ్యక్తి కాదు. ప్రశ్నించడం కరెక్టే, కానీ ఇదే విషయం మీద ఇంతకుముందు ఎంతమంది ప్రశ్నించావు? పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాలకు తండాలకు చేసినటువంటిది ఎంత, మిగతా రాజకీయ నాయకులు చేసింది ఎంత, మామూలుగా వాళ్ళకు వచ్చేటువంటి నిధులను కొట్టేసి పండగ చేసుకునేటువంటి వ్యక్తులు. నెంబర్ 2 ఇంకొకడు, ఏదో పవన్ కళ్యాణ్ గారు ఏదో కబ్జా చేసేసారంతా మాట్లాడతారు కొంతమంది. ఏదో నాకు అర్థం కాదు. మీరు హైదరాబాద్ ఉన్నాయి, హైదరాబాద్లో ఏ రాజకీయ నాయకుని తీసుకోండి, ఈ కబ్జాలకు సంబంధించిన వ్యవహారాన్ని బయటికి తీయండి. మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే తీయండి. హైదరాబాద్లో ఎంతమందికి ఎన్ని భూములు ఉన్నాయి, ఎంతమంది రాజకీయ నాయకులు ఎన్ని విధానాలు ఉన్నాయి, వాళ్ళ డీలింగ్స్ ఎన్ని ఉన్నాయి, వీటిని బయటికి తీయండి మీరు మగవాళ్ళు అయితే. నిజంగా చెప్తాను నేను, నాకు తెలిసినంతవరకు చాలా మంది అంటే హైదరాబాద్ వ్యవహారంలో ఫస్ట్ నుంచి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే, రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా యాక్టర్స్, చాలా మంది అంటే కొంచెం పలుకుబడినటువంటి వ్యక్తుల చిట్టాలు మొత్తం బయట తింటారా మీకు దమ్మున్నటువంటి వాళ్ళైతే. ప్రతి ఒక్కరికి ఏదో బొక్క ఉంటుంది, చాలా పెద్ద బొక్కలు ఉంటాయి. జస్ట్ నాకు కొన్ని వ్యవహారాలు కొంతమంది నాకు తెలియజేశారు, కానీ తీసేసాను. అవి కూడా వద్దు. మీకు దమ్మున్నటువంటి వాళ్ళైతే, పవన్ కళ్యాణ్ గారు ఎవరో ఒక కబ్జా అని చెప్పేసి ఒక సొల్లు వారికి దాన్ని ప్రయత్నంగా పబ్లిష్ చేశారు కదా, మీరు చేస్తున్నారు కదా. మీరు ఇప్పుడు మిగతా పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు తెలంగాణలో పాతుకునేటువంటి ఎంతమంది ఉంటారు, ఉద్యమం పేరుతో ఎంతమంది ఎన్ని కొట్టేసి ఉంటారు. ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుని దాన్ని మీరు కానీ బయటికి తీయగలిగితే మీరు మొగలేరు. నిజంగా చెప్తున్నాను, ఆ మాట్లాడినటువంటి ఎవడైనా సరే అంత దమ్ము ఎవరికి లేదు ఇక్కడ. ఎందుకనంటే
పవన్ కళ్యాణ్ గారు సాఫ్ట్ కార్నర్ కాబట్టి, జనసేన బట్టి సాఫ్ట్ కార్నర్ కాబట్టి, మిగతా వాళ్ళైతే గుడ్డలో తీసుకొడతారు, దాంట్లో సమస్య లేదే కాబట్టి వేరే వాళ్ళ గురించి మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం ఉండదు. ఒక పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి మాత్రం ధైర్యాలు వచ్చేస్తాయి కొత్త ఒక్కరికి, ఆయన ప్రశ్నించడానికి మాత్రం ప్రశ్నలు వచ్చేస్తాయి, మిగతా వాళ్ళని అడగడానికి మాత్రం ప్రశ్నలు రావు. ఎందుకంటే ఈడ్ తీసుకొడతారు, ఆ సినిమా యాక్టర్లు అయితే ఇంకోటి అయితే అంత ధైర్యం లేదు. సరే, ఈ రామకృష్ణ అనేటువంటి వ్యక్తికి కనీసం ఆ తెలంగాణకి సంబంధించినటువంటి కేసీఆర్ గారిని ప్రశ్నించడం దమ్ముందా, కేటీఆర్ గారిని ప్రశ్నించడం దమ్ముందా, కవిత గారిని ప్రశ్నించేటువంటి దమ్ముందా? ఇదే విషయం మీద నువ్వే బూతులు మాట్లాడితే వద్దు. ఆర్భాటాలా? ఎవరైనా ఆర్భాటాలు? ఎవరి ఆర్భాటాలు? ఆర్భాటాలు చేసేది ఎవరు? ఆర్భాటాలు చెందింది ఎవరు? ఉద్యమ సమయంలో ఏం జరిగింది ఏంటి అనేటువంటి విషయం అందరు తెలియకుండానే ఉన్నారా? ఒకసారి విజ్ఞతగా ఆలోచించాలి. బట్ ప్రశ్నించొద్దు అని చెప్పేసి అంటలేదు. బట్ మీరు వాడినటువంటి ఆర్భాటాలు అనేటువంటి విధంగా వాడినటువంటి ఓటు కక్షపూర్తంగానే వాడారు అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. నువ్వు నిజంగా చాలా అదృష్టవంతుడు బాబు, నిజంగా చెప్తున్నావు. ఒక దెబ్బతో నీకు ఫేమస్ అయిపోయావు ఒక రకంగా, అట్లా మాట్లాడగానే ఫేమస్ అయిపోయావు. దుర్మార్గంగా వ్యవహరించకూడదు. నువ్వు ఇదే ప్రశ్న ఎంతమందిని అడిగి ఇప్పటి వరకు. బట్ మొత్తానికైతే అతను వెనక్కి దగ్గర ఏదో ట్వీట్స్ డిలీట్ చేసి ఆ తర్వాత నాకు ఎందుకురా బాబు ఈ గోళంతా అని పక్కలేట్ అనేటువంటి విధంగా చాలా మంది మాట్లాడుతున్నారు, చాలా మంది తెలుస్తుంది. మరేమిటి చూడు.